ఇంగ్లీష్లోనే అనువాదం చేస్తూ గుజరాతీలో కూడా అనువాదం చేసి అందరికీ అందుబాటు అయ్యేలాగా సరళమైన భాషలో ఈ రోజున చక్కటి వచనంలోని అలాగే గీతంలోని కూడా ఆయన ఏర్పాటు చేసిన పద్ధతికి ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ గుర్తించి ఆయన్ని కళారత్న ఇవ్వడం జరిగింది. మరి గతంలో కూడా మన ఉపప్రధాని మనందరికీ ఎంతో ఉపరాష్ట్రపతి మనందరికీ ఎంతో ఇష్టడైన శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అద్భుతంగా అవార్డును అందించుకోవడం జరిగింది. అలాగే మరి ఆయన గురించి మరిన్ని వివరాలు అలాగే ఆయన తీసుకున్న బహుమతుల గురించి ఆయన అలాగే భోపాల్లో ఆయన జాబ్ చేస్తూ మరి ఇటువంటి ల్యాబ్లో తనదైన వృత్తిని అందిస్తూ ఈ మధ్య కాలంలోనే రిటైర్ అయ్యి ఈ సమాజానికి మరింతో సేవలు అందించాలి. ఇటువంటి కార్యక్రమానికి ముందుకు వచ్చిన మన గోదావరి ముద్దు బిడ్డ డాక్టర్ గారి గురించి మన గిరీష్ గారిని మరికొన్ని వివరాలు చెప్పవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. చెప్పండి. నా పేరు డాక్టర్ బ్రహ్మగిరి. దంటు మురళీకృష్ణ గారితో నాకు 40 సంవత్సరాలు సాన్నిధ్యం ఉంది. వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా సేవా దృక్పథంతో ఉన్న మనుషులు. వాళ్ళ బ్రదరు ఢిల్లీలో దుర్గాబాయ్ దేశ్ముఖ్ 4 స్కూల్స్ స్థాపించారు. ప్రీకేజీ నుంచి డిగ్రీ దాకా తెలుగువాడికి ఫ్రీ కోచింగ్ ఇస్తారట. అది కోట్లాది రూపాయలు ఆస్తి అయిపోయింది. వాళ్ళ బ్రదరు స్టేట్ బ్యాంకులో రిటైర్ అయ్యి సేవా దృక్పథంతో ఒక స్కూల్కి ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆ స్కూల్లో 1200 మంది విద్యార్థులు ఉన్నారు. అండ్ ఈ దంటు మురళీకృష్ణ గారు భగవద్గీత గురించి మన తీగల రాజా గారు కొన్ని వివరాలు చెప్పారు. మరి ఢిల్లీలో హెచ్ఆర్డీ మినిస్టర్ గారు, వెంకయ్యనాయుడు గారు, మధ్యప్రదేశ్ చీఫ్ మినిస్టర్, గవర్నర్లు వీళ్ళందరూ కూడా మన మురళీకృష్ణ గారి సన్మానం చేయడం జరిగింది. మిగతా విషయాలు ఈయనకి 2018లో వెంకయ్యనాయుడు గారి చేత గుజరాత్ దీనికి మురళీ గారికి ప్రదీప్ 2018లో వెంకయ్యనాయుడు గారు సన్మానం చేశారండి. గుజరాతీ భాషలో రాసినందుకు ఆడియో ఆల్బమ్స్ రాశారు. నమస్కారం అండి, నా పేరు సుబ్బారావు అండి. ఉమ్మడి ఆర్యవైశ్య వాణిజ్య విభాగం వైస్ చైర్మన్. నేను మన ఘంటసాల గారి ద్వారాను గిరీష్ గారి ద్వారా నాకు పరిచయం అయినా ఈయన వచ్చి మన తెలుగు నుంచి తెలుగు భగవద్గీతలో నుంచి మన గుజరాతీ ఇంగ్లీషు ఇవన్నీ ట్రాన్స్లేట్ చేసి మానవ జీవనం ఎలాగుండాలి అంటే ఇప్పుడు దాకా భక్తి యాంగిల్లో చూసిన భగవద్గీతని ఇప్పుడు వేరే యాంగిల్లో చూపించాడు ఈయన. అది కాక ఆడియో క్యాసెట్స్ పూర్వరూపంలో చాలా చేశారు. దీనికి వీళ్ళ అన్నగారికి కుటుంబానికి మొత్తం ఒక 70 ఏళ్ళ నుంచి మన ఘంటసాల గారి ప్రముఖ ఫోటోగ్రాఫర్ ఘంటసాల గారికి పరిచయం. ఇప్పుడు దీని గురించి చెప్పమని. థ్యాంక్ యూ. మన మురళీకృష్ణ గారు భగవద్గీత రాసినంత 4 యూనివర్సిటీల్లో కొన్ని లక్షల మందిని చైతన్యవంతులు చేస్తున్నారు. ఎలాగంటే భగవద్గీతలో మనిషి మంచిగా ఎలా బతకాలి, దేశం ఎలా పొరుగు రావాలి, ప్రతి ఒక్కరు ఎథిక్స్ ఎలా పాటించాలి, మంచి మానవత్వం ఎలాగా, దానివల్ల గొప్పతనం ఏంటి, అవన్నీ కూడా భగవద్గీతలో తీసి చిన్న చిన్న వాట్స్లో ఎన్నో కొన్ని వందల కొన్ని వేలు కొటేషన్స్ రాశారు. అవన్నీ కూడా ప్రింట్ అవుతున్నాయి. అంతేకాకుండా సుబ్బారావు క్యాసెట్ ఒకసారి వినిపించు. ఆ క్యాసెట్ వింటే ఎవరైనా సరే తన్మయత్వం చెందవలసిందే. తన్మయత్వం అంటే ధ్యానంలో అది వింటే విల్ పవర్స్, థాట్ పవర్స్ అన్నీ కూడా అవి వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడాను పీస్ తోటి వస్తుందన్నమాట. మెడిటేషన్లో నేను అనుభవం చెప్తున్న విషయం ఇది. ఆ భగవద్గీత పెట్టుకుని మనం మెడిటేషన్లో కూర్చుంటే భగవంతులో లీనమైపోతాం. ప్రతి మనిషికి కూడా ఉన్న పవర్లో 10% వాడుకుంటున్నాడు. 90% పవర్ని ఎవరు వాడుకోవట్లేదు. మన బాడీలో ఆనంద కణాలని ఉంటాయి. ప్రతి కణం కూడా రిలీజ్ అయ్యి మనకి వయసు కూడా తెలియకుండా ఎంతో ఉత్సాహం, ఆనందం అన్నీ కూడా రిలీజ్ అవుతాయి అన్నమాట. ఆ క్యాసెట్ వింటే, ఆ మాటలు వింటే ఎంత చెడ్డోడైనా మంచోడైపోతాడు. ఏ మనిషి అయినా సరే మంచి చెప్తే మంచోడు అవుతాడు, చెడ్డ చెప్తే చెడ్డోడు అవుతాడు. ఆయన అందరినీ కూడా సమాజాన్ని మంచి చేయాలని, అందరినీ కూడా మంచివాడు చేయాలని, ప్రపంచమంతా చైతన్యవంతంగా చేయాలని ఆయన ఆరాటం. దానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు.
తల్లిదండ్రుల్ని ఈ రోజుల్లో ఆయన చరిత్ర చూస్తే ఎంత అందంగా ప్రేమగా చూసిన వ్యక్తులు నా 71 సంవత్సరంలో ఎప్పుడు కూడా ఎక్కడా నేను చూడలేదు. ఇద్దరు అన్నదమ్ములకి ఫ్యామిలీ మొత్తం అందరూ అంతే. స్నేహం గురించి పరితపించిపోతారు. కష్టం వచ్చిందంటే ముందుంటారు. ప్రతి వాళ్ళు ఇప్పుడు 199 మంది కష్టం వస్తే నేనున్నానని ఎవరూ రావట్లేదు. మానవ సంబంధాలే పోయినాయి. తల్లిదండ్రులు చూడట్లేదు, తల్లి లేదు, చెల్లి లేదు, అలా ఎడుతున్న సమాజంలో ఇప్పుడు ఈయన అందరికీ ప్రతి వాళ్ళ ఫ్యామిలీని ఆదర్శంగా తీసుకుంటే దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, ఉత్తేజంగా, తేజస్తో, ఆరోగ్యాలతో బతుకుతారు. వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ నేను రాస్తున్నాను. అది కొద్ది రోజుల్లోనే రిలీజ్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినాను. జై హింద్. ఘంటసాల తర్వాత ఇన్ని భాషల్లో ఈయన 18 అధ్యాయాలు కూడా రాశారు. సుబ్బారావు ఒకసారి మాకు వినిపిస్తాడు అందులోని. సార్ భగవద్గీత వింటే 5 నిమిషాలు అంతే, ఎక్కువ అక్కర్లా. వింటే మీకు తన్మయత్వం వస్తుంది. నేను చెప్పింది నిజమో కదా మీకు తెలుస్తుంది ఆ విషయం. అలాగే నా యనమల రాంబాబు గారు వచ్చి ఆయన 72 సంవత్సరాలు మీరు మేము చిన్నప్పటి నుంచి కూడా వాడు నాన్నగారి దగ్గర నేను శిష్యుడిని, వాళ్ళ నాన్నగారి దగ్గర నేను చదువుకున్నామండి. 4 తరగతి నుంచి చదివాను. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ వయసు నాకు మీకు పరిచయం. వీళ్ళ అన్నయ్య గారు పద్మనాభం నాకు చాలా మొత్తం అందరితో వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్ నేను చెప్పాలంటే వాళ్ళ అమ్మగారు నేను అమ్మగారు అన్నాను. వాళ్ళు నన్ను దత్తపుత్రుడి కింద చూశారు వాళ్ళ కుటుంబంలో. ఆ ప్రకారంగా నేను చిన్నప్పటి నుంచి పెరిగాను. ఏంటంటే ఉద్యోగరీత్యా వాళ్ళు ఢిల్లీ వెళ్ళడం, తర్వాత గోపాలమ్మ మురళి వెళ్ళడం, దానివల్ల మేము దూరం అయ్యాము. కానీ భగవంతుడు ఇప్పుడు వీళ్ళు మన మురళీకృష్ణ ఎంతో అంచెంచెలుగా ఎదిగి ఈ స్టేజ్కి వచ్చారంటే నేను చాలా గర్వపడుతున్నాను. నాకు రాత్రి మెసేజ్ రావడంతో నేను వెంటనే మెసేజ్ ఇచ్చి నేను చాలా సంతోషించాను. పోతే ఈ సందర్భంగా మీ అందరూ కలుసుకోవడం నాకు చాలా ఆనందమైంది. మా అమ్మగారు వచ్చారండి, అమ్మగారు వచ్చిన మాస్టర్ వచ్చిన ఎప్పుడు వచ్చినా కూడా నేను కలిసేవాడిని, వెళ్ళేవాడిని. కానీ వాళ్ళు పోవడం నాకు ఒక విధంగా నాకు చాలా దురదృష్టం. సరే, ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. రాంబాబు గారు. నా పేరు యనమల రాంబాబు, ఎక్స్ కార్పొరేటర్. నిజంగా ఈవేళ ఒక తెలుగువాడు, అందులోనూ రాజమండ్రి వాసి, ఇంత అద్భుతమైన కార్యక్రమం చేయడం అనేది నిజంగా ఏ నూటికో కోటికో ఎవరైనా ఉంటారేమో కానీ ఇంత మటుకు నాకు కనపడలేదు. పూర్వం శాసగిరిరావు గారని హిందీలో అష్టావధానం చేస్తాయి బాబా అనుకున్నాం. కానీ ఈవేళ ఈయన భగవద్గీతని మానవ జీవితం ఎలా ఉండాలని చూసి దాన్ని గుజరాతీలోకి, హిందీలోకి, ఇంగ్లీష్లోకి అనువదించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఈ ప్రతిభను గుర్తించే మన రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు మన మన మంత్రి దుర్గేష్ గారి ద్వారా, అలాగే ఆదిరెడ్డి వాసు గారు, బుచ్చ చౌదరి గారు, వీళ్ళ ముగ్గురు ద్వారా మన పురంధేశ్వరి గారి ద్వారా మన సీఎం గారి రికమెండ్ చేస్తే కళారత్న అవార్డుని ఈవేళ ఈయనకి రావడం జరిగింది. అదంటే సామాన్యమైన విషయం కాదు. ఆ కళారత్న అవార్డుని ఒకసారి భూషణం. అటువంటి ఆణిముత్యాల్ని మనం స్మరించుకోవాల్సిన విషయం చాలా ఉంది. ఇలాంటి మహానుభావులు నిజంగా మనకి రాజమండ్రి వాసు అవ్వడం, అందులోనూ మన తెలుగువారు అవ్వడం మనకు ఎంతో గర్వకారణం. యువతని మంచి దారిలో నడవమని ప్రోత్సహిస్తూ ఆయన రచించారంటే సామాన్యమైన విషయం కాదు. అదంతా కూడా మామూలు భగవద్గీత చదివితేనే ఒళ్ళు పులకరిస్తుంది. అనేక వేల సంవత్సరాలు బట్టి అది ఉంది. అలాంటిది ఈవేళ యువతకు మార్గదర్శకంగా ఎలా నడవాలని చూసి భగవద్గీతని ఆయన అనువదించారంటే నిజంగా ఆయన చేతులెత్తి దండం పెట్టాలని అలా చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు మన గోదావరి ముద్దుబిడ్డ, రాజమహేంద్రవరం యొక్క ముద్దుబిడ్డ అయినటువంటి దండు మురళీకృష్ణ గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడో మన చరిత్రలో చదువుకున్నాం, రాజమండ్రిలో నన్నయ్య వారు పుట్టి ఇక్కడి నుంచే
కొన్ని రచనలు చేశారు. భాగవతం ఇటువంటివి మనం చదువుకున్నాం తప్ప ఈ జనరేషన్లో ఇలాంటి మహానుభావుడు మన రాజమహేంద్రవరంలో జన్మించి మహాదీక్షితుడు మహాపురుషుడు దీక్షితులు గారి కుమారుగా పుట్టి వారు స్వయంగా భాగవతాన్ని భగవద్గీతని భారతీయ భాషలు అయినటువంటి హిందీ, ఇంగ్లీష్, గుజరాతీ భాషల్లో తర్జుమా చేసి మెప్పించి మన దేశ ద్వితీయ పౌరుడైనటువంటి వెంకయ్యనాయుడు గారితో కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అవార్డులు పొందినటువంటి మహాశయుడైన ఆయనకి ఈ సంవత్సరం 10 సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మొట్టమొదటిగా మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ అవార్డులు మొదలుపెట్టారు. ఈ అవార్డులు మొట్టమొదటిగా మన రాజమండ్రి వాసి, మన గోదావరి వాసి, మనలో మనిషి అయినటువంటి మన దంటు మురళీకృష్ణ గారికి ఈరోజు కళారత్న అవార్డు రావడం మన రాజమండ్రి నగరానికి గర్వకారణంగా తెలుపుకుంటూ ఆయనకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కవర్ అవ్వాలి. ఆయన చేతులు పెట్టండి. మెమెంటో పట్టుకోండి. మెమెంటో పట్టుకోండి. ఇది పెద్దది చెప్పాల్సి ఒకసారి అండ్ ఒకసారి చేయించేస్తుంది. ఈరోజు యాక్చువల్గా మహానుభావుడు రాజమండ్రి వచ్చారని తెలిసి మేము వెంటనే మరి సుబ్బారావు గారి ద్వారా, గిరీష్ గారి ద్వారా తెలుసుకోవడం జరిగింది. మరి 3వ తారీఖున రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రం ఐకాన్స్ రాజమహేంద్రం పరిసర ప్రాంతాల్లో ఉన్న సిద్ధాంతులకి, జ్యోతిష్యులకి, అలాగే వేద పండితులకి కూడా సన్మాన సత్కారాల కార్యక్రమం చేస్తాం జరుగుతుంది. మరి అందులో వీరిని కూడా పాల్గొనమని కోరటం జరిగింది. కానీ గురువు గారు మనకి ప్రత్యేక పనులు ఉన్నందు వల్ల ఢిల్లీలో ఆల్రెడీ అపాయింట్మెంట్ ఇచ్చడం వల్ల అవ్వట్లేదు అనుకుంటుంటే ఈరోజు మా ఐకాన్స్ వచ్చి హృదయపూర్వకంగా ఐకాన్స్ తరఫున మేము ఆయన సన్మానం చేసుకుంటూ వారికి మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్ర ఐకాన్స్, రొటేరియన్, సదా మీ సేవలో మీ దీగల్ రాజా. నమస్కారం. అధికారి అన్నీ ఇచ్చేసాను కదా. This is Sridhar. I'd like to say something about that workshop that Kanto Brindavan. Actually, he is the only person I have seen in my life the first time. They have shown the Bhagavad in different angles. Actually, people think Bhagavad is only a devotional scripture. But he is the person who has seen different angles and he shown a way how to apply Bhagavad Gita in our daily life, to overcome our daily stress and everything. So